వరంగల్ ఉమ్మడి జిల్లాలో విష జ్వరాలు విలయ తాండవం చేస్తున్నాయి. ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికీ ఒకరు డెంగ్యూతో మరణించడం ఆందోళనకు గురి చేస్తోంది. ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి. ఇక్కడికి నిత్యకృత్యంగా రోగులు వచ్చి వెళ్తుంటారు. ఈ సీజన్లో ముఖ్యంగా ఈ 2 నెలల సీజన్లో 50కి పైచిల్కు డెంగ్యూ జ్వరాలు, మలేరియా, విష జ్వరాలు వేల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఒక ఎంజీఎంలోనే ఇంత పరిస్థితి సివియర్గా ఉంటే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో విచ్చలవిడిగా జ్వరాలనే కేసులు అనేటి నమోదవుతున్న పరిస్థితి ఉంది. డెంగ్యూ కేసెస్ ఎక్కువగా రావడం, ఒక మహిళ డెంగ్యూతో చనిపోవడం, చాలా పరిస్థితి విషమం అనేది కనిపిస్తూ ఉంది. అధికారులు తక్షణమే మేల్కొని ఈ దోమల నివారణ చేపట్టి ఈ డెంగ్యూ, మలేరియా, ఈ విష జ్వరాలను కంట్రోల్ చేయలేకపోతే మాత్రం చాలామంది మరణం అనేది సంభవించే ప్రమాదం ఉంది. చూద్దాం ఒకసారి. ఎంజీఎంలో ఉన్నాం మనం ప్రస్తుతం. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం ప్రత్యక్షంగా అధికారులకు చూపించే ప్రయత్నం చేద్దాం. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రజలు మంచం పట్టారు. డెంగ్యూ, మలేరియా వణుకు పుట్టిస్తోంది. ప్రతి నోట ప్రతి ఇంట జ్వరం మాటే వినపడుతోంది. రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. అధికారికంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో లెక్కలు తక్కువగా ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ లో వాటి సంఖ్య మరింతగా ఉంది. వరంగల్ ఎంజీఎంలో జ్వరంతో అఖిలను చేర్పించారు. డెంగ్యూగా గుర్తించిన వైద్యులు సరిగా పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మరో కార్పొరేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి చనిపోయింది. ఒక 5 days నుంచి ఫీవర్ వస్తుంది అని చెప్పింది. కానీ మామూలు కొంచెం సరే మామూలు జరిగిన అనుకున్నారు. అయినప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్కి మన జనరల్గా లోకల్ డాక్టర్ దగ్గర పోయినాము, తీసుకున్నాము, వ్యాక్సిన్ తీసుకున్నాము, ఇంజక్షన్లు వేసింటూ వాడింది, కొంచెం తగ్గింది, మంచిగా యాక్టివ్గా ఉండేది పర్సన్. అయితే ఏమైందంటే సాయంత్రం పూట కుట్టే దోమల వల్ల ఆమెకు డెంగ్యూ ఫస్ట్ ఎంజన్ తీసుకుపోయినాం. సమస్య తీసుకుపోతే వాళ్ళు తీసుకోకపోతే మళ్ళీ ఎంజన్ తీసుకుపోయినాం. అదే నైట్ తీసుకుపోయినాక వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ మనకు నచ్చక మళ్ళీ మెడికల్ తీసుకుపోయినాక వాళ్ళు ఏమన్నా అంటే టెస్టులు చేసింది. అప్పటి వరకు బ్లడ్ టెస్ట్ అనేది వాళ్ళు చేయలేదు. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత మాకు తెలిసింది, అప్పుడు తెలిసింది మెడికేర్ పోయినాకనే ఈ అమ్మాయికి డిసీజ్ ఉందనే విషయం మాకు తెలిసినాక అప్పుడు ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి, కొంచెం మీరు తొందరగా కావాలి, తొందరగా రక్తం తీసుకురావాలి, ప్లేట్లెట్స్ పట్టుకురావాలంటే మా బామ్మడి పోయి రక్తము ప్లేట్లెట్స్ పట్టుకొచ్చినాక ఓకే అని చెప్పింది వాళ్ళు. ఓకే అని ఇచ్చినాక 60% బతికే ఛాయిస్ ఉన్నది అని చెప్పింది. ఎత్తాను మేము బతుకా అనుకున్నాం సార్. అయినాక ఎత్తంటే ఆమె భయపడ్డట్టున్నది, అందులో హాస్ట్రోక్ వచ్చింది చెప్పింది. హాస్ట్రోక్ వచ్చే ఛాయిస్ కూడా ఉందని చెప్పినాక కూడా సరే ఏదో ఒకటి చేయండి సార్ అని దండం పెట్టినాం. ఆమె చేసినాం కానీ మాకు దక్కలేదు. ఆల్రెడీ ఒక ప్యాకెట్ బ్లడ్ ఎక్కింది, బట్ అప్పటికే ఆమె బ్లడ్ సెల్స్ కానీ అవి కానీ ఆమె అన్కాన్షియస్లో పోవడం జరుగుతుంది. మళ్ళీ ఈ మధ్యలో స్ట్రోక్ రావడం జరిగింది. ఆ స్ట్రోక్ రావడం వల్ల చనిపోయింది. అఖిల ఏజ్ 26-27. ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రిలో విష జ్వరాల రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రత్యేక వార్డుల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. డెంగ్యూ, మలేరియా రోగులు ఎక్కువ సంఖ్యలో అడ్మిట్ అవుతూ ఉన్నారు. వైరల్ జ్వరాలకు తగిన చికిత్స అందిస్తున్నామంటున్న వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ విజయ్ కుమార్ తో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. వార్డులలో ఉన్న సిచ్యువేషన్స్ ఎంత సివియర్గా ఉంది, వారు ఎంత బాధను అనుభవిస్తున్నారని చెప్పేసి చూసాము. ఆ పరిస్థితుల మీద మన సూపరింటెండెంట్ గారు మనతో ఉన్నారు. సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఇప్పుడు వరుసగా జూన్ నుండి చూస్తే డెంగ్యూ కేసెస్, మలేరియా కేసెస్, జనరల్ అంటే విష జ్వరాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. అంటే వచ్చిన వాళ్లకు ట్రీట్మెంట్ చేస్తున్నారు, పోతున్నాయి. నిన్న మాత్రం ఒక పేషెంట్ కూడా చనిపోవడం జరిగింది. మన దగ్గరకు వస్తే కొంత కేర్లెస్ చేశారు అని చెప్పేసి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారని చెప్తా ఉన్నారు. అక్కడ కూడా మరణం జరిగింది. సార్ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఏం చేస్తున్నారు దీన్ని అధిగమించడానికి? ఇప్పుడు మనము ఈ వర్షాకాలం ఏదైతే ఉన్నాయో సీజనల్ వ్యాధుల గురించి, దీని గురించి మా సిబ్బందిని వారిని అప్రమత్తం చేశాము. మారుతున్న సీజన్కు మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఆ ప్రిపరేషన్లో భాగంగా మేము ఒక వార్డ్ని క్రియేట్ చేసుకున్నాం, ఫీవర్ వార్డ్ని. ఆ స్పెషల్ ఫీవర్ వార్డ్లో 20 beds, ఆల్ విత్ ఆక్సిజన్ ఫెసిలిటీ.
అండ్ మా దగ్గర ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్స్ వారందరినీ పరీక్ష చేసి వారికి కావాల్సిన టెస్ట్లు ఏమైనా ఉంటే చేయించి వారికి ఉచిత భోజనంతో పాటు మంచి వైద్యం అందించి పంపించాలనేది ఒక కృత నిశ్చయంతో ఉన్నాము. ఆ దిశగా మేము స్టాటిస్టిక్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాం, ఎంతమందిని వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, మళ్ళీ వాళ్ళను ఫీల్డ్లో వాళ్ళు తెలియజేయడానికి డిఎంహెచ్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా మేము ఒక డే టు డే ఒక గూగుల్స్ షీట్ పెట్టుకున్నాం. అయితే మేము చూస్తే జూన్ నెలలో మాత్రము కొన్ని మనకు డెంగీ కేసెస్ ఒక 17 వచ్చినాయి. దాని తర్వాత జూలైలో అవి తగ్గుముఖం పట్టినాయి 9. ఇప్పటికి నిన్నటి స్టాటిస్టిక్స్ చూస్తే మాత్రము మనకి ఒక 2 కేసెస్ వచ్చినట్టు ఉంది. ఓవరాల్గా సర్జ్ అనేది ఏమీ లేదు. ఈ సీజన్లో మారుతున్న క్రమానికి ఈ ఫీవర్ కేసెస్ అయితే వస్తున్నాయి, అవి కూడా నాన్ స్పెసిఫిక్ ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ గున్యా లేవు, మలేరియా ఒకటే ఉంది, టైఫాయిడ్ ఏం లేదు, ఇంకా కొన్ని నాన్ స్పెసిఫిక్ ఫీవర్స్ వస్తున్నాయి. సో ఈ అన్నీ ట్యాకిల్ చేయడానికి ఈ ఎంజిఎం హాస్పిటల్లో మీరు ఇందాక చెప్పినట్టు మేమందరం ప్రిపేర్డ్గా ఉన్నాము. ఏ ప్రాబ్లం ఉన్నా కామన్ మ్యాన్ తను ప్రైవేట్కి వెళ్ళి ట్రీట్మెంట్స్ చేయించుకునే కంటే మా దగ్గరకు వస్తే ట్రీట్మెంట్ అన్ని వసతులతో పాటు ట్రీట్మెంట్ చేయడానికి మా హాస్పిటల్ రెడీగా ఉంది. మన దగ్గరికి 24 సంవత్సరాల అమ్మాయి తీసుకొని రావడం జరిగింది. అమ్మాయిని తీసుకొని వస్తే కేర్లెస్ చేస్తుంటే అమ్మాయి మరణం చెందుతుందేమో అని చెప్పేసి భయంతో మరొక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు, చనిపోయింది. అంటే వచ్చిన పేషెంట్స్ పట్ల నిర్లక్ష్యం చేయడం అనేది మరి దాన్ని మీ సిబ్బందికి ఎలా చెప్తున్నారు, దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకుంటున్నారు? ఇలాంటి కేసెస్ మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మేము తప్పకుండా వారిపై చర్యలు తీసుకుంటాము. కేసెస్ ఆడకు వచ్చి నిర్లక్ష్యం ఉన్నప్పుడు మా దగ్గర ఆర్ఎంఓ వ్యవస్థను పటిష్టం చేశాము. 24 అవర్స్ ఆర్ఎంఓ అవైలబుల్ ఉండే విధంగా డ్యూటీ ఆర్ఎంఓస్ అని కూడా పెట్టాము. అట్లాంటిది ఏదైనా ఉంటే వారు వచ్చేసి ఎవరైనా నిర్లక్ష్యం చేస్తుంటే ఆర్ఎంఓ గారికి చెప్పినా లేకపోతే ఇక్కడ మాకు సూపరింటెండెంట్ చేంబర్లో చెప్పినా కూడా ఆ కేసు గురించి డీటెయిల్స్ కనుక్కొని సంబంధిత వైద్యులతో మాట్లాడటం జరుగుతుంది. కానీ మరి అది ఆ కేసు మా దృష్టికి అయితే రాలేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు, అయినా కూడా వారిపై ఒకసారి దాన్ని రెట్రోస్పెక్టివ్గా అనాలిసిస్ చేసి అసలు ఎవరు వచ్చారు, పేషెంట్ ఎన్ని గంటలకు వచ్చారు, ఎవరు చూశారు, ఎవరు చూడలేదు, దీని మీద తీసుకొని తగు చర్యలు తీసుకుంటాం. సార్, ముఖ్యంగా డెంగ్యూ విషయానికి వస్తే ప్లేట్లెట్స్ డౌన్ అవ్వడం అనేది కొంత సివియర్గా కనిపించే సమస్య. బయటికి వెళ్తే బయట హాస్పిటల్స్లో తగ్గుతున్నాయని చెప్పి బెదిరించి మరి డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దానికి 70-80 వేలు కూడా ఖర్చు అవుతున్నాయి. అది సామాన్య మౌనికి మనవలకి అసలు అది సాధ్యం కాని విషయం. ఇక్కడ మన ప్లేట్లెట్స్ ఎక్కించే విషయంలో వీటిని ఏ విధంగా సన్నద్ధం చేసి ఉంచారు? ఇందాక చెప్పినట్టు నేను చెప్తున్నాను, ప్రజలు ఎవరు భయభ్రాంతులు చెందకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు ఎక్కడైనా ప్రాథమికంగా తీసుకున్నా తదనంతరం ఎంజిఎం హాస్పిటల్కి వస్తే మా దగ్గర నిపుణులు ఉన్నారు, వారు చూస్తారు. ప్లేట్లెట్స్ ఇతర కణాలు తగ్గితే వాటిని ఎక్కియడానికి ఒక ఇండికేషన్ ఉంటుంది. ఇంత లెవెల్ పడిపోయినప్పుడే చేయాలి. జస్ట్ ఏదో వాళ్ళని జనాన్ని భయప్రాంతులు చేసేసి అది కరెక్ట్ కాదు. ఇకపోతే మన ఎంజిఎం హాస్పిటల్ సింగిల్ డోనార్ ప్లేట్లెట్ అవి ఆ పరికరం మన దగ్గర ఉంది, ఎస్డిపి మెషిన్. ఆ ఎఫ్ఆర్ఎస్ఎస్ మెషిన్ ద్వారా మనకు కావాల్సిన ప్లేట్లెట్ను సపరేట్ చేసి ఎక్కియడానికి కూడా వసతులు మా ఈ బ్లడ్ బ్యాంక్లో ఉన్నాయి. సార్, ఎంతవరకు ప్లేట్లెట్స్ డౌన్ అయితే టెన్షన్ తీసుకోవచ్చు? మరి బయట ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే మరి భయభ్రాంతులకు గురి చేస్తుంటే ప్రాణం పోతుందనే కోణంలో భయభ్రాంతులకు గురి చేసి డబ్బులాగే ప్రయత్నం చేస్తుంటారు. ఏమని సూచిస్తారు? ఇది ఆ పేషెంట్కి ఉన్న కండిషన్, ఇతర బ్లీడింగ్ టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో చిగుళ్ళ నుంచి కానీ మలంలో కానీ ఇక్కడ నుంచి బ్లీడింగ్ టెండెన్సీస్ కనిపించిన క్లినికల్గా అది మెయిన్ అండి. ఇంకపోతే ఒక 10,000 వరకు వారు అవసరం లేదని దానికి సంబంధించిన నిపుణులు కూడా చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనా జనము దానికి భయభ్రాంతులు చెందకుండా మరి కండిషన్ బట్టి మనం అవసరం అంటే ప్లేట్లెట్ ఎక్కడానికి ఎప్పుడు కూడా ఆ ప్లేట్లెట్ మిషన్ అనేది అందుబాటులో ఉంది. పేషెంట్స్ ఎంజిఎం హాస్పిటల్కి వస్తే దానికి ఉచితంగా ప్లేట్లెట్ ఎక్కించే సౌకర్యం ఉంది. చూస్తున్నాం, మన సూపరింటెండెంట్ గారు కిషోర్ కుమార్ గారు చెప్తున్న పరిస్థితి, ఇక్కడ ఎవరు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి కంగారుతో డబ్బు వెచ్చించుకోవాల్సిన పని అసలే లేదు. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ప్లేట్లెట్స్ డివైడ్ చేసి ఎక్కించే మ్యాషిన్ కూడా ఉంది. ఎవరు కంగారు చెందాల్సిన అవసరం లేదు. ఎందరు వచ్చినా వారందరికీ ట్రీట్మెంట్ చేసేందుకు సన్నద్ధం చేసి మేము వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఎవరు భయభ్రాంతులకు గురి కాకుండా నేరుగా ఉచిత వైద్యం కోసం ఎంజిఎంని విజిట్ చేయాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి. వర్షాకాలంలో వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటున్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని చెప్తున్నారు. వేడి ఆహారం తినాలని, బయటి ఆహారానికి దూరంగా ఉండాలంటున్నారు వైద్యులు.
జ్వరాలను కట్టడి చేసేందుకు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. వైద్య పరీక్షలు చేసి ఎప్పటికప్పుడు చికిత్స అందించాలి. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నాకు గత వారం రోజులుగా జ్వరం వస్తుంది. అయితే డెంగ్యూ అని నిన్న రిపోర్ట్లో వచ్చింది. అయితే ఈరోజు డాక్టర్లు మంచిగా చికిత్స ఇచ్చి రేపన్నా ఎల్లున్నా డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు. మంచిగా సహకరిస్తున్నారు డాక్టర్స్. మంచిగా ట్రీట్మెంట్ కూడా చాలా మంచిగా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ బాగా చూస్తున్నారు డాక్టర్లు. కానీ నేను 6 రోజులు అవుతుంది. అయితే మంచిగా ఉంది ట్రీట్మెంట్. డాక్టర్లు కూడా మంచిగా చూస్తున్నారు. ట్రీట్మెంట్ బాగుంది. డెంగ్యూ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. అప్పుడప్పుడు చాలా ప్రాణం మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. డెంగ్యూ జ్వరం రావడం వల్ల బాగా విపరీతమైన జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, శరీరం తద్దులు రావడం, సో అప్పుడప్పుడు బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ తగ్గిపోయి మనం ప్రాణాంతకమైన వ్యాధిగా పరిగణించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వ్యాధి రాకుండా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. చుట్టుపక్కల మన నీరు నిల్వ ఉండకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే నీళ్లు కూడా నీరు వడగాల్చి వేడి చేసి వడగాల్చి తాగాలి. ఫీవర్ రాగానే వెంటనే వచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెంగ్యూ పరీక్షలు, మలేరియా పరీక్షలు, రక్త కణాల పరీక్షలు చేసుకోగలరు. మనకు ప్రతిరోజు రక్త పరీక్షలు చేస్తున్నాము. ఎందుకంటే జ్వరాలు ముదిరినాక మనం చేసేది ఏమి లేదు. ముందుగానే అప్రమత్తమై డెంగ్యూ, మలేరియా బారి నుంచి ప్రజలు రక్షణ పొందాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫీవర్ ఉన్న వాళ్ళకి టెస్టులు చేయడంతో పాటు వాళ్ళకు పారాసిటమాల్ ట్యాబ్లెట్ అందించడం, అలాగే ఎవరైనా అతిసారం అంటే డయేరియాతో బాధపడుతున్నట్టయితే వాళ్ళకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందించడం, మెట్రోనిజోల్ ట్యాబ్లెట్ కూడా అందించడం జరుగుతుంది. సో వాళ్ళకు ఫీల్డ్ లెవెల్లోనే మనం మొదటగా గుర్తించి సంబంధించిన ట్రీట్మెంట్ ఎంఎల్హెచ్పి అండ్ ఏఎన్ఎం ద్వారా అందించడం జరుగుతుంది. అక్కడ తగ్గకపోతే వాళ్ళని సంబంధిత పిఎస్సికి రిఫర్ చేయడం జరుగుతుంది. మెయిన్గా మనం ఈ సీజన్లో పాటించవలసిన జాగ్రత్తలు ఏంటంటే, మెయిన్గా కలుషితమైన ఆహారాన్ని కానీ నీటిని కానీ తీసుకోవద్దండి. నీటిని కూడా మనం కాచి చల్లార్చి వడపోసిన నీటిని తాగాలండి. అలాగే అప్పుడే అంటే ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ తీసుకోవాలండి. అలాగే నిల్వ ఉన్న నీటిని కానీ నిల్వ ఉన్న ఆహార పదార్థాన్ని కానీ తీసుకోవద్దండి. అలాగే ఆహార పదార్థాలపై ఈగలు వాలకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ డిసీజెస్ గురించి మహబూబాబాద్ జనరల్ హాస్పిటల్లో మనం ఈ మధ్య పడే వర్షాల వల్ల సీజనల్ డిసీజెస్ కొంచెం ఇన్సిడెంట్స్ పెరిగింది. కాకపోతే అంత అలార్మింగ్గా ఏం లేదు. సో మనకు ముఖ్యంగా వెక్టర్ బార్న్, వాటర్ బార్న్ అని 2 రకాల వ్యాధులు వస్తాయి. కొంత ఏంటంటే ఈ దోమకాటు ద్వారా కానీ. చూస్తున్నాగా ఎంతటి విషమ పరిస్థితి కనిపిస్తుందో. ఈ జ్వరాలతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 70-80 వేలు చెల్లించుకోలేక ప్రాణాలు పోతుంటే అగమ్యగోచరమైన పరిస్థితుల్లో ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అధికారులు ఈ నివారణ చర్యలు అనేది తక్షణమే చేపట్టి ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ రామదాస్ తో నరేందర్, హెచ్ఎం టీవీ, ఎంజిఎం నుండి.